హలో ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ కింద వచ్చే జాగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మన ఇండియా అదేవిధంగా వరల్డ్ ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని ఎవరైతే అప్కమింగ్ యూపీఎస్సీ గ్రూప్స్ తర్వాత వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్లో డిపార్ట్మెంటల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా వీటిల్లో నుండి ఏ ఒక్క క్వశ్చన్ అయినా మీ ఎగ్జామ్ని టచ్ చేస్తుంది, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోనే ఇది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కొన్ని బెస్ట్ బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో నవంబర్ 16th నుండి 17th వరకు కూడా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ఆఫర్ ఇది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. ఒకటి సాధన అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే కోసం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా వీళ్ళు కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 6 ఎడ్యుకేటర్ల ద్వారా సబ్జెక్ట్ వైడ్గా ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ వచ్చేసి బ్యాచ్ నవంబర్ 17th 10:30 AM స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా ఏపీ హైకోర్టుకి సంబంధించిన అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ టెస్ట్ 2 కింద ఆల్రెడీ ఒక టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి నవంబర్ 20th ఉండబోతుందండి. 150 ప్రశ్నలు 150 నిమిషాలతో ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్, ఇది కూడా 150 నిమిషాలు 150 ప్రశ్నలతో ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్ నవంబర్ 21st 2 PM ఉండబోతోంది. ఇది వచ్చేసి ఇండియన్ సొసైటీ, ఏపీటీఎస్, స్టేట్ కల్చర్ అండ్ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ మీద పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం నవంబర్ 15th నుండి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా నవంబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద 3 ఎడ్యుకేటర్లతో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఎవ్రీ ఫ్రైడే యూట్యూబ్ ఛానల్లో అకాడమీ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఫెస్టివల్ పేరుతో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం 14 hours లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇందులో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫీచర్స్ ఏంటంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ని మొత్తం సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే క్విజ్జెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా మీ డౌట్ క్లియరింగ్ సెషన్స్లో పాల్గొనవచ్చు, మీకు నచ్చిన వీడియోని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్కి అదేవిధంగా ఫ్రీకి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్ని లిమిటెడ్, ప్లస్లో అన్నీ కూడా కంప్లీట్ అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 1 monthకి సబ్స్క్రిప్షన్ 1700. కింద డిస్క్రిప్షన్లో కోడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 1700 కాస్త 1530 రూపాయలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 12 నెలలది 9350, 8415గా వస్తుంది. అంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర నుండి కోచింగ్ చూడండి. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్నలు అనేవి, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో ఇలాంటివి టచ్ చేస్తూ ఉంటాడు, కాబట్టి వీటి మీద మీరు కొంచెం నాలెడ్జ్ని పెంచుకోండి. మీరు అప్కమింగ్ జాబ్స్కి ఎవరైతే రెడీగా ఉన్నారో సిద్ధమవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం ఏది అంటే రష్యా అండి. దీన్ని సోవియట్ యూనియన్ అని కూడా పిలిచేవారు ఒకప్పుడు. అండ్ అస్సాం రాజధాని ఏదంటే దిస్పూర్. అండ్ మొత్తం ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 7వ స్థానం, 7వ ర్యాంక్. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఉత్తరాఖండ్ వేసవి రాజధాని ఏది అంటే గైర్సన్. అండ్ అదేవిధంగా శీతాకాలంలో డెహ్రాడూన్ ఉత్తరాఖండ్కి క్యాపిటల్గా పనిచేస్తుంది. వేసవిలో గైర్సన్ క్యాపిటల్గా ఉంటుంది. నేపాల్ మన పొరుగు దేశం. దీనికి సంబంధించి ఆల్రెడీ మన దేశానికి సంబంధించిన మ్యాపింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. నేపాల్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయంటే 5 రాష్ట్రాలు: బీహారు, సిక్కిము, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా పశ్చిమ బెంగాల్. తర్వాత భారతదేశంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అతిపెద్ద రాష్ట్రం కూడా ఇది. 3,42,239 కిలోమీటర్ల స్క్వేర్లో ఇది విస్తరించి ఉంది. రాష్ట్రం మన ఇండియాలోనే చాలా లార్జెస్ట్ స్టేట్ ఇది. ఏ రాష్ట్రాలు ఉమ్మడి రాజధాని కలిగి ఉన్నాయంటే హర్యానా అండ్ పంజాబ్. ఈ 2 రాష్ట్రాలకు ఒకటే రాజధాని, అదే చండీగఢ్. ఆంధ్రప్రదేశ్ పరిమాణంతో పోల్చదగిన దేశం ఇది అంటే ఆంధ్రప్రదేశ్ అంత పరిమాణంలో ఏ దేశం ఉంటుంది అంటే ట్యునీషియా. ఇది 163,610 కిలోమీటర్ల స్క్వేర్లో ఉంటుంది. అండ్ ప్రపంచంలోని అతి చిన్న దేశం ఏది అంటే వాటికన్ సిటీ. దీని విస్తీర్ణం 0.49 కిలోమీటర్ల స్క్వేర్. నైలు నది ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో నైలు నది అనేది ఉంది. తర్వాత ఈ ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయంటే 7 ఉన్నాయి. 1 ఆఫ్రికా, 2 అంటార్కిటికా, 3 ఆసియా, 4 ఆస్ట్రేలియా, 5 యూరప్, 6 ఉత్తర అమెరికా అండ్ 7 దక్షిణ అమెరికా.
తర్వాత అంటార్కిటికా మహాసముద్రం దిగువ ఉన్న అంటే కిందన ఉన్న ఖండం ఏది అంటే యూరప్ ఖండం. ఆస్ట్రేలియా అండ్ అదేవిధంగా న్యూజిలాండ్ ఈ రెండు దేశాల మధ్య ఉన్న సముద్రం ఏది అంటే టాస్మాన్ సముద్రం. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? కాంచన్జంగా. ఇదే మన ఇండియాలో ఎత్తైన శిఖరం. బంగ్లాదేశ్తో ఎన్ని భారతీయ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి? 5 అండి. ఇది కూడా మన పొరుగు దేశమే భారతదేశానికి. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ఇవి సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు. ఉత్తర కొరియా రాజధాని ఏంటంటే ప్యోంగ్యాంగ్. చైనా రాజధాని ఏది అంటే బీజింగ్. చాలామంది బాగా గుర్తుంటుంది, కరోనా టైమ్స్లో ఇది బాగా ఫేమస్ అయిన నేము. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? సియాంగ్. భారతదేశంలో పురాతన జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఆఫ్రికాలో అతిపెద్ద దేశం ఏది? ఆల్జీరియా అనేది ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశం. యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజధాని ఏది? వాషింగ్టన్ డీసీ. వెరీ ఇంపార్టెంట్. అతిపెద్ద ఖండం ఏది? ఆసియా. వెరీ ఇంపార్టెంట్. అండ్ నల్ల సముద్రం ఎక్కడుంది? తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియాల మధ్య ఉంది నల్ల సముద్రం. తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా. అండ్ ఈజిప్ట్ దేశం కోడ్ ఏమిటి? +20 డయల్ కోడ్ అనమాట. అంటే ఫోన్ చేయాలంటే ఎవరైనా ఆ కంట్రీకి ఈ కోడ్ ఎంటర్ చేయాల్సిందే. ఫుజీ పర్వతం ఎక్కడుంది? జపాన్ దేశంలో ఉంది. రీసెంట్గా జపాన్లో టోక్యో ఒలింపిక్స్ 2020 జరిగాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. భూటాన్ పరిమాణం భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చదగినది అంటే కేరళ. ఓకే. సో రీసెంట్గా కేరళ వచ్చేసి గార్బేజ్ని అంటే చెత్తని పర్యవేక్షించడానికి, చెత్తను సమీక్షించడానికి ఒక కొత్త స్మార్ట్ గార్బేజ్ యాప్ను కూడా రిలీజ్ చేయబోతోంది. అది నిన్ననే ప్రకటించారు. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ రాజధాని ఏది? లండన్. అండ్ మొదటి భారతీయ సైంటిఫిక్ బేస్ స్టేషన్ దక్షిణ గంగోత్రి ఎక్కడుందంటే అంటార్క్టికా. రీసెంట్గానే మన భారతదేశానికి చెందిన ఒక 22 మంది సభ్యులు కలిగిన శాస్త్రవేత్తల బృందం అంటార్కిటికాలో మైత్రి అనే ఒక రీసెర్చ్ సెంటర్కి యాత్ర అయితే స్టార్ట్ చేశారు. తరువాత ఆసియాలో అతి చిన్న దేశం ఏది? మాల్దీవులు. మాల్దీవులతో మనకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బిజినెస్ ఒప్పందాలు అయితే ఉన్నాయి. సో మాల్దీవుల యొక్క విస్తీర్ణం 300 కిలోమీటర్ల స్క్వేర్. ఇది ఆసియాలో చిన్న దేశం. భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? కచ్ అండి. కచ్ అనేది గుజరాత్లో రాష్ట్రంలో ఉన్న జిల్లా. దీని విస్తీర్ణం 45,652 కిలోమీటర్ల స్క్వేర్. అండ్ భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే యూనియన్ టెరిటరీలు, అంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పాలించే రాష్ట్రాలు, వాటిని కేంద్రపాలిత ప్రాంతాలు అంటాం. 8 ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, చండీగఢ్ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి. ఈ 8 మన దేశంలో ఉన్న యూనియన్ టెరిటరీస్. తర్వాత యునైటెడ్ కింగ్డమ్ని ఎన్ని దేశాలు ఏర్పరుస్తాయి అంటే ఎన్ని దేశాలను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటామంటే ఇంగ్లాండు, ఉత్తర ఐర్లాండు అండ్ స్కాట్లాండు, వేల్స్, ఈ 4 దేశాలను కలిపి యునైటెడ్ కింగ్డమ్ అని చెప్తాం. దక్షిణాసియాలో అతిపెద్ద దేశం ఇది. మన ఇండియానే దక్షిణాసియాలో అతిపెద్ద దేశం. ఏ దేశం డైలింగ్ కోడ్ +1 అని కలిగి ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్. ఎవరైనా యునైటెడ్ స్టేట్స్ కాల్ చేయాలంటే +1తో డైల్ చేయాలి. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఎప్పుడు ప్రకటించబడింది? 31 అక్టోబర్ 2019 రీసెంట్ టైమ్స్. బంగాళాఖాతం చుట్టూ ఎన్ని దేశాలు ఉన్నాయి? 5 దేశాలు ఉన్నాయి. బంగాళాఖాతం, బంగ్లాదేశ్ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది, ఇండియా కూడా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది, ఇండోనేషియా కూడా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది, మయన్మార్ కూడా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది, శ్రీలంక కూడా బంగాళాఖాతంలోనే ఉంది. తర్వాత ఏ దేశాన్ని సిలోన్ అని కూడా పిలుస్తారు? శ్రీలంక దేశాన్ని సిలోన్ అని పిలుస్తారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట తెహ్రీ డ్యామ్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. రీసెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదలు, అక్కడ సంభవించిన విపత్తులు అండ్ అంతేకాకుండా 2000 ముందు 2008 ఆ టైమ్స్ వరదలు వచ్చేటప్పుడు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఆ టైంలో ఉత్తరాఖండ్ అక్కడ వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు కేదార్నాథ్ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎంత ప్రభావితమైందో ఆ విధంగా మనం ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఇది గ్రీన్లాండ్. ఇది 8,22,700 కిలోమీటర్ల స్క్వేర్లో విస్తరించింది. ఆసియాలో అతి పొడవైన నది యాంగ్జీ నది ఏ దేశంలో ఉందంటే చైనాలో. యాంగ్జీ అనగానే గుర్తుపెట్టుకోండి, యాంగ్జీ అంటే చైనా. విస్తీర్ణం ప్రకారం భారతదేశంలో అతిపెద్ద నగరం ఇది ఢిల్లీ, 1,484 కిలోమీటర్ల స్క్వేర్. ఇది అతిపెద్ద సిటీ. భారతదేశంలో అతి చిన్న జిల్లా ఇది మహే. ఇది 8.69 కిలోమీటర్ల స్క్వేర్లో ఉంది. అతిపెద్ద జిల్లా కచ్. అండ్ టీ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు అంటే జోరాట్. భౌగోళిక శాస్త్రం ఈ పదాన్ని ఎవరు ఉపయోగించారు? ఎరటోస్తనీస్ అనే వ్యక్తి. లెబనాన్ పరిమాణంతో పోల్చదగిన భారతీయ రాష్ట్రం ఏది అంటే త్రిపుర అండి. 10,486 కిలోమీటర్ల స్క్వేర్. ఇదే విస్తీర్ణంతో లెబనాన్ దేశం కూడా ఉంటుంది. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
ఒసాకా నగరాన్ని. అతి తక్కువ భూకంపాలు సంభవించే ఖండం ఇది, అంటార్కిటికా ఖండం. భూమధ్య రేఖను 2 సార్లు దాటే నది ఇది, కాంగో నది. ప్రపంచంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఏది, గ్రీన్లాండ్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వీటి నుండి ప్రశ్నలు వస్తాయి, అవి మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.